థెఫ్ట్ గురించి మాట్లాడినప్పుడు థెఫ్ట్ అనేది మూవబుల్ ప్రాపర్టీ మాత్రమే థెఫ్ట్ చేయగలరు అనేది మనకు డెఫినేషన్ ఉంది ఐపీసీలో, రైట్. ఇప్పుడు మూవబుల్ ప్రాపర్టీ అన్న దానికి మార్పు తీసుకొని వచ్చారు బిఎన్ఎస్లో డెఫినేషన్ని. మూవబుల్ ప్రాపర్టీ డెఫినేషన్కి ఇప్పుడు చూడండి, ఒకప్పుడు ప్రాపర్టీ అంటే మనకి ఎంతసేపటికి స్థిరాస్తులు లేకపోతే చరాస్తులు. మూవబుల్ అంటే చరాస్తులు, ఏవి మూవ్ చేయొచ్చు. స్థిరాస్తులు అంటే రియల్ ప్రాపర్టీ, ఏవైతే జరపలేము. ఇప్పుడున్న కాలంలో మీకు పేటెంట్స్ అని, ట్రేడ్ మార్క్ అని, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇవన్నీ కూడా వచ్చాయి కదా. ఇప్పుడు నేనొకటి రాశాను అనుకోండి, అది నా ప్రాపర్టీ, అది నా మేధతో నేను చేసిన పని. దానిని ఎవరన్నా దొంగిలించేస్తే మరి దాన్ని ఏ సెక్షన్ కింద, దాన్ని ఏ రకమైన ప్రాపర్టీ అనాలి? ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, ఈ పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, రైట్. తర్వాత నేను చేసిన లిటరరీ వర్క్ని కానీ ఎవరన్నా కాపీ చేసినా దొంగిలించినా వాటిని కూడా మూవబుల్ ప్రాపర్టీ అని ట్రీట్ చేస్తూ దాన్ని కూడా థెఫ్ట్ కింద పనిష్ చేసే అవకాశము ఈ భారతీయ న్యాయ సంహితలో వచ్చింది. మీరు ఇండియన్ పీనల్ కోడ్ థెఫ్ట్ డెఫినేషన్ కనుక చూసుకుంటే థింగ్స్ విచ్ ఆర్ నాట్ పర్మనెంట్లీ ఫ్యాజన్ టు ఎర్త్, రైట్, అంటే విచ్ ఆర్ పర్మనెంట్లీ ఇంబెడెడ్ ఇన్ ది ఎర్త్. ఇప్పుడు మినరల్స్, ఇప్పుడు శాండ్ ఉందనుకోండి, స్టిల్ట్ అంటాం, లైక్ ఒక శాండ్ ఉంది, శాండ్ కూడా ఏ కైండ్ ఆఫ్ ప్రాపర్టీయే కదా. దాన్ని తీసుకొని మినరల్స్ ఉంటాయి, ఎర్త్ లోపల మినరల్స్ ఉంటాయి. ఆ మినరల్స్ని తవ్వి, మినరల్స్ భూమిలో ఉన్నంత వాటుకు అవి మూవబుల్ ప్రాపర్టీ, బట్ వాటిని తవ్వి తీసేస్తే ఇట్ విల్ బికమ్ మూవబుల్ ప్రాపర్టీ. ఆ రకంగా డెఫినేషన్ మనం ఎంతసేపటికి టాంజిబుల్ చూస్తున్నామంటే, ఇప్పుడు ఏం చేశారు భారతీయ న్యాయ సంహితలో ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ని కూడా మూవబుల్ ప్రాపర్టీగా కన్సిడర్ చేస్తూ వాటికి మనము థెఫ్ట్ కింద ఎవరైనా వాటికి ఎగెనెస్ట్ కూడా ఏదన్నా అఫెన్స్ జరిగిన పక్షంలో దాన్ని కూడా మనము థెఫ్ట్ కింద కన్సిడర్ చేసి పనిష్మెంట్ ఇవ్వచ్చు అని మూవబుల్ ప్రాపర్టీ అన్న డెఫినేషన్ ని ఇవి ఇంటలెక్చువల్ ప్రాపర్టీని కూడా కలుపుతూ మార్పు చేశారు.